అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ అనే అంశం మీద మాట్లాడాలనుకున్నాం మేము. మెయిన్ ఈ జాబ్ క్యాలెండర్ చూస్తుంటే మాకు ఒకటే అనిపిస్తుందండి, నెక్స్ట్ వాళ్ళకి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆల్రెడీ అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్న అన్రెస్ట్ని క్లియర్ చేసుకోవడం మాత్రమే ఈ జాబ్ క్యాలెండర్ ఇచ్చినట్టు మాకు కనిపిస్తుంది. ఎందుకు అనంటే నిజంగా చిత్తశుద్ధితో ఒకవేళ జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉంటే ఈరోజు ఇట్లా ఉండేది కాదు జాబ్ క్యాలెండర్. మళ్ళీ అసెంబ్లీలో ఏమని మెన్షన్ చేశారు, కేవలం మేము ప్రకటన చేస్తున్నాము అని అంటే దీనికి వాల్యూ లేదా? వాల్యూ లేనట్టుగానే కనిపిస్తుంది మాకు. ఇక్కడ అన్నీ ఇచ్చిన మంత్ ఇయర్ ఇచ్చారు అంతే, ఎగ్జామ్ నోటిఫికేషన్కి సంబంధించిన మంత్ ఇయర్ ఇవి మాత్రమే ఇచ్చారు. అవి కూడా టెంటేటివ్ అని చెప్పారు. టెంటేటివ్ అంటే వాళ్ళ తర్వాత మార్చుకోవచ్చు, లేదంటే ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదనే కదా దాని అర్థం. అంటే మీరు ఈ మాత్రం దానికి మాకు ఎందుకు ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్? ఏమైనా అంటే మేము రీసెంట్గా చాలా ప్రొటెస్ట్లు చేశామండి. గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలి, గ్రూప్ 1లో 1:100 చేయాలి, ఇట్లా రకరకాల అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ మీద మేము చాలా ప్రొటెస్ట్లు చేసినప్పుడు మేము ప్రొటెస్ట్ కోసం బయటకు వచ్చిన ప్రతిసారి వాళ్ళు మాకు చెప్పే మాట ఏంది, ప్రతి మినిస్టర్ బయటకు వచ్చి చెప్తారు రేపు వస్తుంది జాబ్ క్యాలెండర్, ఎల్లుండి వస్తుంది, త్వరలో. లాస్ట్కి సీఎం గారు అన్నారు అసెంబ్లీలో చర్చకు పెడతామన్నారు. ఈరోజు చర్చకు పెట్టారు అసెంబ్లీలో, ఎందుకు పెట్టలేదని మేము అడుగుతున్నాం. చర్చకి మీరు జస్ట్ స్టేట్మెంట్ పాస్ చేసిరు, చర్చకు పెడితే కదా అందరి అభిప్రాయాలు ఏంటి అనేది తెలిసేది. సరే మీ గవర్నమెంట్లో మీ ఇష్టంతో మీరు చేస్తారు, మీ క్యాబినెట్ మినిస్టర్స్ ఏమనుకుంటారు దాని ప్రకారం చేస్తారు. చర్చకు పెట్టినప్పుడు ప్రధాన ప్రతిపక్షం నుంచి మా వాయిస్ వాళ్ళు వినిపిస్తారు అసెంబ్లీలో, మేము వినిపించలేము కాబట్టి ప్రధాన ప్రతిపక్షాలు వినిపిస్తాయి కాబట్టి చర్చకు పెట్టాల్సింది, కానీ మీరు చర్చకు పెట్టలేదు, అది అయిపోయింది. కానీ ఈ జాబ్ క్యాలెండర్ని మాత్రం నమ్మే పరిస్థితి లేదు, మాకు ఏ రకంగా కూడా నమ్మకం లేదు దీని మీద. ఇది ఓన్లీ మేము 4-5 మాట్లాడుతున్న మాట కాదు. వచ్చి అశోక్ నగర్ వచ్చి అడగండి, ఎవరైనా సరే అడగండి, చెప్తారు ఏంటి నమ్ముతున్నామా లేదా అనేది. ఇప్పుడు పోస్టులు పెంచుతా అని చెప్పినప్పుడు జాబ్ క్యాలెండర్లో ఇస్తామని చెప్పారు. ఎక్కడున్నాయండి పోస్టులు జాబ్ క్యాలెండర్లో? ఎక్కడైనా ఏ ఒక్క నోటిఫికేషన్కైనా మెన్షన్ చేశారా? ఏ ఒక్కదానికి మెన్షన్ చేయలేదు. ప్రతిసారి మమ్మల్ని మభ్య పెట్టుకుంటూనే వచ్చిండ్రు. ఇంకా ఎంతకాలం మభ్య పెడతారని నేను అడుగుతున్నా. అండ్ ఇంకొకటి, జాబ్ క్యాలెండర్ పక్కన పెడితే ఈరోజు అసెంబ్లీలో చర్చకు వచ్చిన అంశం ఇంకొకటి, మినిస్టర్స్ అందరు రెప్యూటెడ్ మినిస్టర్స్ ఇవాళ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ దేని గురించి మాట్లాడారు? ట్రోల్స్ గురించి మాట్లాడారు, సోషల్ మీడియాలో ట్రోల్స్ గురించి మాట్లాడారు. ఇదే నేను, నా ఫ్రెండ్ మహేందర్, మా ఇద్దరిని అఫీషియల్ కాంగ్రెస్ హ్యాండిల్స్లో మమ్మల్ని ఎలా ట్రోల్ చేశారనేది మీ మినిస్టర్స్కి కనిపించలేదా? ఇప్పుడు మీ మినిస్టర్స్ని ట్రోల్ చేస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. మరి నార్మల్ సివిలియన్స్ మమ్మల్ని ట్రోల్ చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి? గవర్నమెంట్ పేజెసే మమ్మల్ని ట్రోల్ చేస్తున్నాయి, ఎవరికి చెప్పుకోవాలి? మేము బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులమని, మాకు ఎవరో ఎంతో ఇచ్చారని. మాకేం అవసరం అండి, పైసలు ఇస్తే పని చేయాల్సిన అవసరం మాకు లేదు. అండ్ ఆల్సో ఎమ్మెల్సీ, రెస్పెక్టెడ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శంకిని అని నన్ను కోట్ చేశాడు. ఏ రకంగా అంత రెస్పెక్టెడ్ పొజిషన్లోనే ఆయన ఎట్లా కోట్ చేస్తాడు నన్ను? అంటే మీ గవర్నమెంట్ ఏది చెప్పినా నడుస్తుంది, అదే మీ గవర్నమెంట్ మీదకి ఏదైనా వస్తే మాత్రం మీకు బాధ, మా మీదకు మమ్మల్ని ట్రోల్ చేసినప్పుడు మాత్రం మీకు బాధ కాదా? సో ఖచ్చితంగా మినిస్టర్స్ అందరినీ నేను డిమాండ్ చేస్తున్నా, మీ మినిస్టర్స్కి జరిగితే మీరు మాట్లాడారు కదా, సో మా సివిలియన్స్ గురించి కూడా మాట్లాడండి. మమ్మల్ని ఎందుకు ట్రోల్ చేశారు? ఎస్పెషల్గా ఆపన హస్తం, ఐఎన్సీ తెలంగాణ, తీన్మార్ మల్లన్న, వీళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్లో మా ఫొటోస్ ఉంటాయా లేదా? మీడియా పర్సన్స్ మీరు కూడా చెక్ చేసుకోండి, ఇది అందరికీ తెలిసిన విషయమే, కొత్త ఏం కాదు. కాకపోతే మీ దగ్గర పవర్ ఉంది కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తారు, మా దగ్గర పవర్ లేదనే కదా మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేసేది. నేను ట్రోల్స్ వాళ్ళకి చెప్పేది ఒక్కటే, ఆంధ్రాలో ట్రోల్స్ నడుస్తాయేమో కానీ తెలంగాణలో నడవం, మేము సహించాం. అండ్ ఆల్సో ఐ డిమాండ్ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్స్ ఆఫ్ ద స్టేట్ ప్లీజ్ రెస్పాండ్ ఆన్ దిస్. థ్యాంక్ యూ. అయితే నేను, నా పేరు నరసింహ, సూర్యాపేట నుంచి.